కాఫీని అంటే అరకు కాఫీని వాటి యొక్క ఉత్పత్తులను గౌరవ శాసనమండలి సభ్యులందరికీ కూడా అందజేయుచున్నారు కనుక మీరందరూ కూడా దాన్ని ఉన్నటువంటి ఆయా కౌంటర్లో మీ వీలైనప్పుడు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. Papers included in the list of business are deemed to have been laid on the table of the house. కళంకిత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ సభ్యులు శ్రీ తోమాటి మాధవరావు, శ్రీమతి వరదు కళ్యాణి, కేజీఆర్ భర్తీ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. Now question hour, please question hour. Question number 14354 BC Janardhan Reddy garu, please. ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి కూర్చోండి. విశాఖపట్నం జిల్లాలోనే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, మేజర్ పోర్ట్ భారత ప్రభుత్వం యుఐ నియంత్రణలో ప్రభుత్వం రంగంలో పనిచేస్తా ఉంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మేజర్ పోర్ట్లో దాని కంటిన్యూషన్ ఉండదు. యుఐపి ఏపీఎంబి గవర్నమెంట్ ఆఫ్ ఏపీఎంబి మ్యారిటైమ్ బోర్డు నియంత్రణలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పీపీపీ మోడ్ కింద నిర్వహించబడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్ట్, కాకినాడ జిల్లాలోని కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ ఈ కింద నాన్ మేజర్ పోర్టు ఏపీఎంబి కింద బోర్డు నిర్వహిస్తూ ఉంది. కాకినాడ జిల్లాలోని కాకినాడ యాంకర్ పోర్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోర్ట్. బి ప్రశ్నకు సమాధానం, విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఒక సంవత్సరానికి 141.6 మిలియన్ మెట్రిక్ టన్స్. విశాఖపట్నం జిల్లాలోని ఆదాని గంగవరం పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 64 మిలియన్ టన్స్. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 26 మెట్రిక్ టన్లు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ పీపీపీ మోడల్లో 98 మెట్రిక్ టన్స్. కాకినాడ యాంకర్ పోర్ట్ 5 మెట్రిక్ టన్ల పోర్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏపీ మ్యారిటైమ్ బోర్డు నిర్వహణ ఉంది 2 మెట్రిక్ పీపీ టన్స్. సి ప్రశ్నకు సమాధానం, ఈపీసీ విధానంలో జిల్లా రామాయపట్నంలో గ్రీన్ పోర్ట్ నిర్మాణం 24/4/26 తేదీకి, ఈపీసీ విధానంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రీన్ పోర్ట్ 28/12/26కు, ఈపీసీ విధానం శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట్ పోర్టుల గ్రీన్ పోర్ట్ నిర్మాణం 30/11/26కి, పీపీపీ పద్ధతిలో రూపకల్పన నిర్మాణం ఆర్థిక సమీకరణలు నిర్వహణ బదిలీ విధానంలో తూర్పు గోదావరి జిల్లా తొడంగి మండలం కోనగూడెంలో గ్రీన్ఫీల్డ్ కమర్షియల్ పోర్ట్ ప్రస్తుతం కాకినాడ గేట్వే పోర్ట్లో ఉంది. అదేవిధంగా డీ పోర్ట్ డీకి సమాధానం, ల్యాండ్ లార్డ్ మోడ్లో నిర్మిస్తున్న పోర్టులైన మూలాపేట పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ మరియు రామాయణపట్నం పోర్ట్ రైలు మరియు రోడ్ కనెక్టివిటీ అవసరమైన భూమి మరియు నిర్మాణ ఖర్చులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు సమకూరుస్తుంది. పీపీపీ విధానంలో కాకినాడ సెట్ పోర్ట్ విషయంలో NH16కి రోడ్డు అనుసంధానాన్ని NHAI అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీదారుడు ఖర్చుతో రైలు అనుసంధానానికి భూసేకరణకు వీలు కల్పిస్తుంది. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మనం ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి 1000 కిలోమీటర్లు పైబడి తీర ప్రాంతం ఉంది. మనం గతంలో 14-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఓడరేవుల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తద్వారా ఎక్కువ పరిశ్రమలు వచ్చేదానికి కృషి చేశారు. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష, ఓడరేవుల్ని ఉదాహరణకు కాకినాడ సీపోర్ట్ తీసుకున్నట్లయితే వారికి కావలసిన అనుయాయులకు దౌర్జన్యంగా బలవంతంగా మరి అరబిందో సంస్థకి అప్పచెప్పడం జరిగింది. దానివల్ల చాలా విధాలుగా రాష్ట్రానికి అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, పరిశ్రమలు ఆగిపోయినాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓడరేవులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మళ్ళీ కాకినాడ సీపోర్ట్ కానీ అలాగే బందర్ పోర్టు కానీ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటా కూడా సుమారు 1000 కోట్ల నిధులు ఎక్కువ ఇచ్చి మరి ఓడరేవుల్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు
మూడో ప్రశ్నకు సమాధానం. ఈ శిక్షణా కేంద్రాలకు మంజూరు చేసిన పోస్టులలో మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, ప్రైమరీ హెడ్ నర్సులు, ఎంపీహెచ్ఈఓలు, ఆఫీసర్ సూపరింటెండెంట్లు, సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వంటవారు, స్వీపర్లు, తోటీలు మరియు వాచ్మెన్ పోస్టులు ఉన్నాయి. కడప శిక్షణా కేంద్రానికి మంజూరు చేసిన 25 పోస్టులలో 17 పోస్టులను భర్తీ చేయడమైంది. ఏలూరు కేంద్రంలో మంజూరు చేసిన 17 పోస్టులలో 10 పోస్టులను భర్తీ చేయడమైంది. మరియు శ్రీకాకుళం కేంద్రంలో మంజూరు చేసిన 17 పోస్టులలో 13 పోస్టులను భర్తీ చేయడమైంది. జీతాల చెల్లింపులు మినహా ఈ కేంద్రాలకు ఎటువంటి ప్రత్యేక బడ్జెట్ సమకూర్చలేదు. ధన్యవాదాలు అధ్యక్ష. రామ్ గోపాల్ రెడ్డి గారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ పురుషులకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ గత 20 సంవత్సరాల క్రితం కడప, ఏలూరు, శ్రీకాకుళం కేంద్రాలు ఉండే అధ్యక్ష. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ట్రైనింగ్ సెంటర్లు మూత వేయడం జరిగింది అధ్యక్ష. అంటే మూత వేసినప్పటికీ కూడా దానిలో సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. అంటే ప్రిన్సిపాల్, మిగతా స్టాఫ్ అంతా ఉన్నారు. ఖాళీగా బేకారుగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి సంవత్సరానికి 5,40,00,000 రూపాయలు జీతాలు చెల్లిస్తున్నారు అధ్యక్ష. అంటే ఆ శిక్షణా కేంద్రాలు పని చేయకపోయినప్పటికీ కూడా 20 సంవత్సరాల నుంచి డిప్యుటేషన్ మీద మేము ట్రైనింగ్ సెంటర్లకు వస్తున్నామని చెప్పేసి అక్కడ పోస్టింగ్లు వేయించుకోవడము, ఖాళీగా కూర్చోవడము, జీతాలు తీసుకోవడం, ఇతర వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటాం అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేదాకా ఆ ట్రైనింగ్ కేంద్రాలు ప్రస్తుతం పనిచేయనందున అక్కడుండే సిబ్బందిని ఇతర ప్రాంతాలకు అనేక పిహెచ్సిలలో కానీ సిహెచ్ఎస్లో కానీ ఖాళీ పోస్టులు దండిగానే ఆ ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా బదిలీ చేసి వారికి అక్కడ పని కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఇంకా దుర్మార్గం ఏంది అధ్యక్ష, లాస్ట్ సెషన్లో నేను ఎంటీ కృష్ణబాబు గారికి దీని మీద ఫిర్యాదు చేసి దీని మీద విచారణ చేయండి, అందరినీ పంపించమని చెప్తే నా మీద కోర్టుకు వేశాడు అధ్యక్ష ఒక ఎంప్లాయ్. ఇది వీళ్ళందరినీ ఇక్కడ పని లేదు, వీళ్ళందరినీ బదిలీ చేయమని అడిగిన పాపానికి నా మీద కానీ కోర్టుకేసి మెడికల్ హెల్త్ వాళ్ళపైన నా పైన కానీ నన్ను కానీ పార్టీని చేసి వేయడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారి విజ్ఞప్తి చేసేది ఒకటే, అనవసరంగా కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరుగుతుంది. దీని మీద పూర్తి సమీక్ష చేసి నిధుల జీతాలు దుర్వినియోగం కాకుండా వారితో పని చేయించుకునే విధంగా ఆ కార్యక్రమం వెంటనే చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నిజానికి 2002 నుంచి ఎంపీహెచ్డబ్ల్యూలకు నియామకాలు చేపట్టడం జరగలేదు. ఎంపీహెచ్డబ్ల్యూ నియామకం జరిగిన తర్వాత ఒక సంవత్సరం ట్రైనింగ్ తర్వాత ఎంపీహెచ్ఏలుగా ఉంటారు. ఈ నియామకాలు జరగకపోవడం కారణంగా ట్రైనింగ్ సెంటర్లు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఎవరు ఉండట్లేదు. అయితే ఇక్కడ ప్రిన్సిపాల్ లేరు, ఒక మెడికల్ ఆఫీసర్ దీనికి హెడ్గా ఉండడం జరుగుతుంది. 2002 నుంచి ఒక సంవత్సరం సంబంధించిన ట్రైనింగ్ జరగలేదు, కానీ తర్వాత ఇండక్షన్ ట్రైనింగ్లు ఒక 5 సార్లు 6 సార్లు జరిగాయి. చివరి ట్రైనింగ్ 2016లో జరిగింది అధ్యక్ష. 2014లో ఇప్పుడు ప్రభుత్వం వీటిని రెంటెడ్ బిల్డింగ్స్లో నడిచేవి ట్రైనింగ్ సెంటర్లు. ఇక ట్రైనింగ్ జరగట్లేదు కాబట్టి రెంటెడ్ బిల్డింగ్స్ నుంచి డిఎంహెచ్ఓకి వాటిని తరలించడం జరిగింది సిబ్బందిని. ఆ సిబ్బంది ఇప్పుడు డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఉంటున్నారు. అయితే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దీని మీద మంచి ప్రశ్నను వారు లేవనెత్తారు. దీని మీద పునరాలించడం జరుగుతోంది. వీటిని రేషనలైజ్ చేసి వీళ్ళని జిల్లాల్లోని పిఎస్సీలకి సిబ్బందిని తరలించడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14174 కింజారు పశ్చిమనాయుడు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ సక్రమంగా పంపిణీ చేయడం అయింది. బి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అరుణ్ గారు. అధ్యక్ష, మంత్రి గారి సమాధానంతో సంతృప్తి పడకుండా మంత్రి గారు వాస్తవాలు రాస్తారన్నది యథార్థం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అధ్యక్ష. అందులో భాగంగా సరే తుఫాన్లు వస్తాయి, వర్షాలు వస్తాయి, నేషనల్ కెలామిటీస్ వస్తాయి. ఈ వచ్చినప్పుడల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి అధ్యక్ష. అందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒకటి అధ్యక్ష, వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి అధ్యక్ష. ఈ 2 స్కీమ్స్ ఉండి కూడా అధ్యక్ష, ఎవరైతే రైతులు పంట నష్టపోతున్నారో ఆ రైతులకు పంట ప్రీమియం స్టేట్ గవర్నమెంట్ చెల్లించకుండా
ఉండటం వల్ల రైతులందరూ కూడా చాలా నష్టంలో ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే 2023-24 ఖరీఫ్లో అధ్యక్ష